అమ్మమ్మ చేతి కమ్మని రుచులను మీ ఇంటికే తెచ్చుకోండి. అమ్మమ్మాస్ స్వచ్ఛమైన ప్రేమ కమ్మని రుచి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ గెస్ట్ ఉన్నారు. అండ్ ఎంత బ్యూటిఫుల్ అంటే ఆ సీరియల్స్ చూసిన తర్వాత చాలామంది ఆ సారీస్ కానీ, కట్టుకునే విధానం కానీ, ఆర్నమెంట్స్ కానీ, రెడీ అవ్వడం కానీ, ప్రతి ఒక్కరు లేడీస్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా కరుణాభూషణ్ గారు లాగా నాకు కూడా సారీ ఇలా కట్టుకోవాలి, ఇలాంటి ఆర్నమెంట్స్ కావాలి అనుకునే విధంగా అందరినీ కూడా ఒక మ్యాజిక్ చేసేసారు ఆవిడ డ్రెస్సింగ్తో, ఆవిడ బ్యూటీతో. సో మరి ఈరోజు కరుణ మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మంజుషా, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? యాజ్ యూజువల్ బాగానే ఉన్నా, హ్యాపీగా ఉన్నా. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటంటే మీలా ఉండాలి క్యూట్గా ఆ ఎక్స్ప్రెషన్స్తో ఏం చేయాలి ఫస్ట్ అది చెప్పండి. ముందు సారీస్, మీ కలెక్షన్స్, వాటి గురించి కావాలి. నాలాగా ఉండాలంటే చాలా కష్టం, బికాజ్ ఆల్ ద టైమ్ హ్యావ్ టు బి పాజిటివ్. ఏదైనా కూడా ఇట్స్ ఓకే అన్న యాటిట్యూడ్ ఉండాలి. అది అందరికీ సాధ్యం కాదు. ఒక కోపం, ఒక ఉగ్రోషం, ఒక ఎక్సైట్మెంట్, ఒక యాంగ్జైటీ అన్నీ వచ్చేస్తాయి. డ్రెస్సింగ్ విషయం వస్తే అందరికన్నా డిఫరెంట్గా ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. సో ఎవరి చీర ఎలా కట్టుకుంటున్నారు కన్నా నా చీర ఎవరు కట్టుకోలేరు అన్నట్టుగా ఉండాలి. సో అలా ప్లాన్ చేసి అంటే చూసారా, కష్టం. మీరు ఇంకా కట్టుకోవడం కష్టం. లేదు, ఇట్స్ వెరీ ఈజీ. కొంచెం టెక్నికల్గా కొన్ని సేఫ్టీ పిన్స్ పెట్టేసుకుంటే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్, ఇట్స్ నైస్. అందుకే ఇలా ఒక బొమ్మలా ఉంటున్నారు. ఎస్ మ్యామ్. అంటే మీ మూవీ గ్రాఫ్ట్ కానివ్వచ్చు, సీరియల్స్ కానివ్వచ్చు, ఇలా అంటే ప్రతి సీరియల్లో ఒక యూనిక్గా కనిపిస్తారు. ఒక సీరియల్ ఒక హెయిర్ స్టైల్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక సీరియల్లో ఆ హెయిర్ వేసుకొని ఇక్కడ ఒక పఫ్ టైప్లో అదొక డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. ఇంకా సారీస్ అంటే అఫ్ కోర్స్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సారీ డిజైనింగ్ కనిపిస్తుంటుంది. అవును. నాకు ఇప్పటికీ డౌట్, ఇన్ని సారీస్ ఎలా పర్చేస్ చేస్తున్నారు అసలు? ఇంత కలెక్షన్ మీకు ఎక్కడ దొరుకుతుంది? ఇవన్నీ ఇల్లు సరిపోతుందా అనేది ఒక డౌట్. మొన్న శ్రావణ్ సమీరాలు, నాతిచరామి, నీలి కల్వల్ వరకు నేను కొనుక్కునేదాన్ని. ప్రేమైన పెళ్ళైనా దే హ్యామ్ స్టాగ్ వాళ్ళు నాకు స్పాన్సర్ చేశారు 150 అవుట్ఫిట్స్. యా, హ్యామ్ స్టాగ్ వాళ్ళు. దాని తర్వాత మై డిజైనర్, ఐ షుడ్ రియలీ థ్యాంక్ హర్. నాతో షీస్ ట్రావెలింగ్ ఆల్మోస్ట్ 1.5 years నుంచి. షీ గోస్ టు ద స్టోర్స్, సెలెక్ట్ చేస్తుంది, డిజైన్స్ అన్నీ తనే మొత్తం అనమాట. ఐ జస్ట్ వేర్ వాట్ షీ సెండ్స్ మీ. సో కంప్లీట్గా నేను డిపెండెడ్ ఉన్నాను ఎథ్నిక్ వేర్. సో షీఈస్ ఫ్రమ్ రామంతపూర్. సో తను నవ్య. సో తను ఏది పంపిస్తే అది నేను కట్టుకొని దాన్ని ఐ మేక్ షూర్ దట్ ఇట్ లుక్ ఎన్హాన్స్ దట్ సారీ అనమాట. సో సారీస్ అన్ని మళ్ళీ రిటర్న్ పంపిస్తే, మ్యామ్ ఏం చేయాలి మ్యామ్, నేను అన్ని సారీస్ ఇంట్లో జమ అయిపోతున్నాయి అంటే 3 years నేను అలాగే సఫర్ అయ్యాను. నువ్వు కూడా బట్ యా, షీ హ్యాస్ అ గుడ్ సేల్ అండ్ షీ గాట్ గుడ్ రికగ్నైజేషన్ త్రూ ది సారీస్ అండ్ ఆల్. కానీ ఆర్నమెంట్స్ ఎలా చూస్ చేసుకుంటున్నారు? I should thank all Insta people because they will be sending me all the jewelry. కట్టేసి పంపిస్తారు. సో నాకు ఏదైతే నచ్చుతుందో నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. వాళ్ళు నాకు పంపిస్తారు. సో ఐ సెలెక్ట్ ఫ్రమ్ దట్. అండ్ అది నేను దీనికి ఇది వేసుకోవాలని ఏ రోజు మ్యాచ్ చేయలేదు. ఓకే, సారీ వేసుకున్న తర్వాత ఏమేమి ఉన్నాయి జ్యువెలరీ అని చూసుకొని అది ఇది వేసుకుందామా, ఓకే ఇది సెట్ అయిందా, ఓకే అంతే. జనరల్గా ఏమవుతుందంటే అందరూ ఈ సారీకి ఈ మ్యాచింగ్ వేసుకుందాము, ఈ బ్యాంగిల్స్ వేసుకుందాం అనుకుంటారు కదా. ఐఎమ్ నాట్ లైక్ దాట్. అక్కడ వేసుకున్న తర్వాత ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకుందామా, ఓన్లీ నెక్లెస్ వేద్దామా, లేదంటే ఏమీ లేకుండా జస్ట్ స్మాల్ స్టడ్స్ పెట్టుకుందామా, అట్లా చూసుకుంటాను. అండ్ ఐ షుడ్ థ్యాంక్ మై హెయిర్ డ్రెస్సర్ దివ్య. తన పేషెన్స్ నాతో హెయిర్ స్టైలింగ్స్లో విషయంలో కానీ నేను ఎక్కడికి వెళ్ళినా షీఈస్ విత్ మీ అనమాట. సో ఐ షుడ్ థ్యాంక్ బోత్ ఆఫ్ దెమ్. 2 pillars behind me is Navya and Divya. నవ్య, దివ్య. Yeah. ఎస్. నిజంగా ఆ హెయిర్ స్టైల్స్ కూడా ఎంత యూనిక్గా చేస్తారంటే వాళ్ళు. అంటే కరుణాభూషణ్ గారు రెగ్యులర్గా ఒకలా ఉండరు, చూసే వాళ్ళకి బోర్ అనిపించరు. ఈ రోజు ఏంటి వేసుకుంటారా అని మళ్ళీ వెయిట్ చేస్తుంటారు. అంతే, అలా తయారు చేసేసారు మనుషుల్ని మీరు. అలా ఉంటేనే కదా ఒక గుర్తింపు అనేది ఉంటుంది. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ బీయింగ్ స్పెషల్, నాట్ లైక్ రెగ్యులర్. మ్యామ్, చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. బట్ మీ ప్రాపర్ మీ ఎడ్యుకేషన్, మీ మ్యారేజ్ లైఫ్ ఒక్కసారి మాతో షేర్ చేసుకోండి. ప్రాపర్ హైదరాబాద్, పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. మా మమ్మీ వచ్చేసి బాంబే. సో షీ సెటిల్ డౌన్ ఆఫ్టర్ మ్యారేజ్. సో ఐ స్పీక్ మరాఠీ, ఐఎమ్ మహారాష్ట్రియన్.
ఓకే. సో గాట్ మ్యారీడ్ టు తెలుగు గాయ్. తను ఫిల్మ్ డైరెక్టర్ అండ్ హీ డస్ యాడ్స్ అండ్ ఆల్. సో హీస్ ఫ్రమ్ బాలీవుడ్. సో ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. వీ హ్యావ్ అ సన్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. తేజు? తేజస్ భూషణ్. తేజస్ భూషణ్. Yeah. Yes. అసలు చాలా ఇష్టమే మీకు. Ah. మీ హస్బెండ్ కూడా మీకు చాలా ఇష్టం. ఎన్ని సర్ప్రైజెస్ చేస్తుంటారు అతనికైతే. మేము అనుకుంటాం, ఓ మై గాడ్ ఈవిడ ఏదో చేస్తున్నారు, ముందేదో పెడుతున్నారు, హింట్ ఇస్తున్నారు, నెక్స్ట్ వీడియో రిలీజ్ చేస్తారు ఇన్స్టాలో అని. సో మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? ఎలా ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అంటే తనే ప్రపోజ్ చేశారు. లవ్ చేస్తున్నాను అది ఇది అని ప్రపోజ్ చేయలేదు. హీ డైరెక్ట్లీ కేమ్ అండ్ సెడ్ విల్ యూ మ్యారీ మీ. లైక్ పెళ్ళ 2018 2007 ఐమ్ టాకింగ్ అబౌట్, నాట్ నౌ. ఇప్పుడు పెళ్ళి అంటే చూద్దాంలే. 2007 ఇస్ లైక్ మ్యారేజ్, లైక్ ఓ మై గాడ్. సరే చూద్దాం. నాకున్న కోపానికి ఐ డోంట్ థింక్ సో యూ కెన్ జెల్ అరౌండ్. యూ ఆర్ వెరీ సైలెంట్, ఐమ్ వెరీ వైలెంట్. నేను చాలా మాట్లాడతాను. అతను లైక్ వింటూ ఉంటారు. ఓకే, దట్ కైండ్ ఆఫ్ అంత సాఫ్ట్ అన్నమాట. సో నేను భయపడ్డాను అలా ఎలా కుదురుతుందో మా ఇద్దరు జర్నీ అనుకొని. బట్ లక్కీలీ ఐఎమ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఇట్స్ 15 years we know each other, 13 years of marriage and 11 years son. సో హ్యాపీ. నో ప్రాబ్లం ఇన్ లైఫ్. ఒక్క బాబుతోనే ఆపేశారేంటి? లేదు, ఐఎమ్ ప్లానింగ్. యాక్చువల్లీ మధ్యలో మిస్క్యారేజ్ అయ్యింది. సో అభిషేకం మానేసిన రీజన్ కూడా అదే. సో అది మిస్క్యారేజ్ అవ్వడం వల్ల, ఈ కోవిడ్ వల్ల ఐ డోంట్ వాంటెడ్ టు ప్లాన్. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఉండొచ్చు, నెవర్ నో. మ్యామ్, అంటే లైక్ ఇండస్ట్రీకి అంటే ఎలా వచ్చారు, ఎలా జర్నీ స్టార్ట్ అయింది, ఇండస్ట్రీ జర్నీ? అసలు నేను ఇండస్ట్రీ పర్సన్ అవుతానని నేను కల్లో కూడా అనుకోలేదు. ఏ రోజు ఒక సెలబ్రిటీ అవ్వాలి, ఒక స్టార్ అవ్వాలి, ఒక హీరోయిన్ అవ్వాలి, ఒక సీరియల్లో యాక్ట్ చేస్తాను అనే ఆలోచన కూడా లేదు. బికాజ్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను. అది బాల్ భవన్కి వెళ్ళాను. సో అక్కడ కిడ్స్ కావాలి రెగ్యులర్గా. ఎప్పుడు 1997 ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో అప్పుడు చిన్నపిల్లలకి పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళు, బయట చాక్లెట్ ఇస్తే ఎవరు తీసుకోవద్దు, పట్టుకెళ్ళిపోతారు, అది ఎక్కువ ఉండేది కదా, కిడ్నాప్స్ అని, ఏదో మంపి పెడతారు, మీరు ఎవరికి ఫ్రెండ్షిప్ చేసుకోవద్దు అని. లైక్ ఎవరో వచ్చి మీరు బాగున్నారు షూటింగ్, ఏదో తేడా కొడుతుంది, ఫస్ట్ డాడీకి కాల్ చేయండి అని చెప్పి మేనేజ్మెంట్ కాల్ చేశారనమాట. సో దే కేమ్, ద డాడ్ సా, దెన్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ అండ్ ఈజ్ లైక్ ఓకే ఫైన్, చలో వీ క్యాన్ డూ ఇట్. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ కెరియర్. ఫస్ట్ ఆహా మూవీలో జగపతి గారి మూవీ ఆహా చేశారు. తర్వాత చాలా ఫిలిమ్స్ చేశారు మీరు. యా, ఐ హావ్ మోర్ దెన్ 30 films. 30 ఫిలిమ్స్. అందులో టాప్ హీరోస్ తో కూడా మీరు వర్క్ చేశారు. అందరితో వర్క్ చేశాను. ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్, వెంకటేష్ గారు, రానా, ప్రభాస్. ప్రభాస్ గారితో కూడా ఒక్క మూవీ మిస్ అయింది. ఐ సపోజ్ టు వర్క్ ఇన్ దస్ మున్నా. మా సిస్టర్ చేసింది, ఇలియానా సిస్టర్ గా చేసింది. నేను చెయ్యాలి. ఓన్ సిస్టర్? నా ఓన్ సిస్టరే. ఐ హ్యావ్ టు డూ. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఒక అన్నయ్య ఉన్నారు. సో ఐ హ్యావ్ 4. We are 4. సో తను చేసింది. ఇంకా కొంచెం చిన్నగా కావాలంటే మా సిస్టర్ ఉందని చెప్పేసి వంశీ బయటికి వెళ్ళి సెరమోనీ చేస్తే ఓకే చేసేద్దాంలే అనేసి అలా అక్కడ మిస్ అయింది ప్రభాస్ గారితో వర్క్ చేయడం. ఓకే. సో జూనియర్ ఎన్టీఆర్ గారితో చేసిన ఫిలిం చేయలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయలేదు, రామ్ చరణ్ గారితో చేయలేదు, ప్రభాస్ గారితో, రానా, వెంకటేష్ గారు, వీళ్ళు 5గురితో చేయలేదు. అంటే చేసిన వాళ్ళు ఎవరెవరితో? పవన్ కళ్యాణ్ గారు, ఐ వర్క్డ్ విత్ చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, అల్లు అర్జున్, ఇంకా గోపీచంద్ తో 13 years I waited to work with him. అవునా, మీకు చాలా ఇష్టమా? I like the way he is, you know. I love his movie Ontari. ఆయన చేసిన మూవీ అన్ని సాంగ్స్, మ్యూజికల్ హిట్స్ అన్ని చాలా ఇష్టం అన్నమాట. సో 13 years I was like, I told in an audio launch also, 13 years పట్టింది మీతో యాక్ట్ చేయడానికి. ఇట్ ఈస్ లైక్ నైస్. పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా ఒక మంచి కాటం రైడ్ మూవీ చేశారు. సో మెమరీస్, జస్ట్ అ ఫ్యాబులస్ పర్సన్ అండి. అసలు ఆయన మాట్లాడే తీరు కానీ, ఆయన మాట్లాడే రెస్పెక్ట్ వర్డ్స్ ఉమెన్, టూ గుడ్. ఐ రియలీ లైక్. మేము కూర్చున్నాము, ఫస్ట్ డే వీ హ్యాడ్ ఓన్లీ 2 shots. రెస్ట్ ఆఫ్ ద
time we were sitting on the steps and we were discussing. He was talking about girls, how the people are, like, you know, how should we be and how we should live life. ఎంత బాగా చెప్పారంటే నేను అలా అలా చూస్తున్నావు. సో అంత బాగా కన్వర్సేషన్ జరిగింది. సెకండ్ డే వీ హ్యాడ్ షూట్ అండ్ యా ఇట్ వాస్ రియలీ వర్కింగ్ గ్రేట్ వర్కింగ్ విత్ పీకే సార్. అల్లు అర్జున్ గారితో. అల్లు అర్జున్ స్వీట్ హార్ట్ ఈజ్, యూనో. ఐ వర్క్ 2 movies. ఆర్య చేశాను, వరుడు చేశారు. దాని తర్వాత వి డిడ్ంట్ గెట్ ఛాన్స్ టు వర్క్, బట్ వర్క్ చేసిన ప్రతిసారి హీ రిమెంబర్స్, ఇప్పటికీ హీ రిమెంబర్స్ మీ. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ చిరంజీవి గారితో అసలు 32 days ఎలా వెళ్ళిపోయాయి తెలియదు తెలుసా. ఐ వర్క్ ఫర్ శంకర్దాద ఎంబీబీఎస్. ఫస్ట్ సినిమా నా చిరంజీవి గారితో కాంబినేషన్ ఉంది. నాకు డిడ్ అప్పటికి ఇంత తెలుగు రాదు. ఐఎమ్ నాట్ ఫ్లూయెంట్ అట్ ఆల్. ఐఎమ్ లైక్ హిందీ ఎక్కువ మాట్లాడేదాన్ని, తెలుగు ఓకే మేనేజబుల్. సో ఐ వాజ్ లైక్ డిడ్ ఆయన వచ్చి ఇట్స్ ఓకే ఏం కాదు చేసేయి అన్నారు. ఓ మై గాడ్. దెన్ విత్ బాలకృష్ణ గారు ఆల్సో లైక్ దిస్ బిగ్ 1-page డైలాగ్ అనమాట. లక్ష్మీ నరసింహలో జర్నలిస్ట్గా చేశాను. అక్కడ కూడా సింగిల్ షాట్లో నేను మొత్తం డైలాగ్ ఆయనని అడగాలి, గట్టిగా అడగాలి. సో మీరేంటి అసలు అలా అది ఇది ఒక జర్నలిస్ట్ ఎలా మాట్లాడతారు అలా మాట్లాడారు. ఐ డోంట్ నో తెలుగు అప్పటికి. సో ఆయన క్లాప్స్ కొట్టారు. ఇట్ లైక్ కరుణ సూపర్ చేసావురా అని. ఆ రోజు నుంచి మొన్న నేను అగైన్ ఐ వర్క్ విత్ హిమ్ అధినాయకుడు. అప్పుడు అరే నువ్వు అప్పుడు డైలాగ్ బాగా చెప్పావు గుర్తుందా నీకు. ఐ డోంట్ రిమెంబర్ దాట్ మచ్, హీ రిమెంబర్స్. అంటే ఆయన మెమరీ అంతా షార్ప్ అనమాట. ఓ మై గాడ్, టూ గుడ్. నాకు సార్ యాజ్ యూజువల్ ఫేవరెట్. సో వర్క్డ్ ఇన్ మాస్, దెన్ ఐ వర్క్డ్ ఇన్ నమో వెంకటేశ. 2 movies నాకు. సో నాగ్ సార్ మీకు ఇష్టమా? ఐ లవ్ నాగార్జున గారు. చెప్పారా? సో మెనీ టైమ్స్ ఐ టోల్డ్ హిమ్. ఇట్స్ లైక్ ఓకే స్మైల్ చేసి వదిలేస్తారు. ఎక్సలెంట్. సో మీకు పర్సనల్గా ఇష్టమైన హీరో ఎవరు నాగార్జున గారు కాకుండా? రీసెంట్ టైమ్స్లో ఐ స్టార్టెడ్ లైకింగ్ దిస్ న్యూ కమర్స్ లైక్ DJ Tillu and Vishwaksena, then this Advishesh. They are like doing really, really good. ఒక్కొక్క ఫిలింలో వాళ్ళు కూడా ఒక్కొక్కలా అసలు ఎంత హిట్ చేస్తున్నారో నాకు ఇప్పటికీ స్టిల్ షాకింగ్. బట్ దే హ్యావ్ వెరీ గుడ్ వాట్ యు సే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే ఆ కెపాసిటీ. ఇంకా దే హ్యావ్ దట్ ఎంథూజియాజం అన్నమాట. వర్క్ చేయాలి, ఒక క్రేజ్ ఉంది వాళ్ళలో, ఒక మ్యాడ్నెస్ ఉంది. అది కనిపిస్తుంటుంది యాక్టింగ్లో. సో ఐ లైక్ ఇట్. ఎస్. అండ్ సీరియల్స్కి వచ్చేస్తే అన్ని టాప్ సీరియల్స్ చేశారు తెలుగులో. తమిళ్ ఫిలిం చేశారు, కన్నడ, మలయాళీ చేశారు. అదొక్కటే మిస్సింగ్. లేదు మలయాళంలో కూడా ఐ థింక్ వైదేహి పరిణయం టెలికాస్ట్ అవుతుంది. చూసారా? తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ 2 మిస్ ఉంది. అది త్వరలో. సి యూ హ్యావ్ కమ్ హియర్ వన్స్, రేపు ఉంటామో లేదో నో ఐడియా. లివ్ ద మూమెంట్ ద వే యూ వాంట్ and just enjoy whatever you want to do it. Don't regret. బస్ నువ్వు చేసావు కదా, నీకు నచ్చింది కదా, నువ్వు చేసావు, ఎంజాయ్ చేసావు కదా, దట్స్ ఆల్. అయ్యో నేను ఎందుకు చేస్తున్నాను, అలా చేయకుండా ఉండాల్సింది అని రీడేట్ అవ్వద్దు. అంతే. మీ కెరియర్ని ఇలా టర్నింగ్ పాయింట్ చేసింది ఏంటి? కొంచెం ఇష్టం కొంచెం కష్టం. సిద్ధార్థ్. కొంచెం దట్ ఫిల్మ్ గాట్ మీ వన్ క్రేజ్ అనమాట. ఆ సినిమాలో డైలాగ్స్ కానీ ఇప్పటికీ కూడా దే మేక్ మీమ్స్ ఆఫ్ దోస్ డైలాగ్స్ అండ్ పోస్ట్ మీ. చెప్పరా ప్లీజ్? గచ్చిబౌలి దివాకర్ డైలాగ్ ఉంటుంది కదా, దాన్ని విరాట్ కోహ్లీ 6 కొట్టిన ప్రతిసారి దే గెట్ మై ఫోటో, విరాట్ కోహ్లీ ఫోటో అండ్ సమ్ మీమ్స్ సంథింగ్ దిల్ బి రిటర్న్ అనమాట. బంతి గిరునండి తెచ్చుకునే టైప్స్ అనేసి ఉంటుంది. సో అదే అలా విరాట్ కోహ్లీ ఉంటారు, ఇక్కడ నేను ఉంటాను. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, యు నో, యు ఆర్ ఇన్ క్రికెట్ ఆల్సో. కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇన్ని ఇయర్స్ అయినప్పటికీ కూడా జనాలు మిమ్మల్ని మర్చిపోవట్లేదు. దే రిమెంబర్ మై డాన్స్, దే రిమెంబర్ మై అవుట్ఫిట్స్, దే రిమెంబర్ మీ ద వే వీ వర్క్. ఆ మూవీలో మొత్తం ఎలా ఉండిందంటే వీ ఆల్ వర్ ఇంపార్టెంట్. ఆ సినిమా ఇట్ వాజ్ లైక్ అప్పటి సినిమాలో ఏంటంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇది ఎక్కువ ఉండేది. సో దాంట్లో వీ యూస్ టు ఎంజాయ్. I like almost 45 days we worked for that film. Me, Tamanna, Siddharth, we all were like friends అయిపోయినాం. చాలా బాగుండింది. సామ్రాట్. సిద్ధు గారు అసలు అమ్మాయిలకి
అమ్మాయిలు చాలా ఫాలోయింగ్ అతనికి, అవును సిద్ధు గారికి. బొమ్మరిల్లు టైం నుంచి, బాయ్స్ టైం నుంచి అవును. కదా. సో అంటే మీకు ఏమైనా మంచి మెమొరీస్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా ఫన్ మూమెంట్స్ కానీ? ఈజ్ వన్ ఎనర్జీ ఇన్ ద సెట్ అన్నమాట. షూట్ లేదంటే నేను అప్పుడు ఆల్టో కొత్తగా సెకండ్ హ్యాండ్ లో కొన్నాను అనమాట. అక్కడ పార్క్ చేస్తే కావాలని అక్కడ వికెట్ కరుణ కార్ దీనికి తగిలితే నేను అవుట్ అని చెప్పేవాడు. దట్ వాజ్ లైక్ బ్రేక్ టైంలో క్రికెట్ కంపల్సరీ అనమాట. డాలీ వుడ్ బి బౌలింగ్, హీ వుడ్ బి బ్యాటింగ్, సామ్రాట్ నేను అందరం ఫీల్డింగ్ చేసేవాళ్ళం. తమ్మన్నా మేమంతా ఆడుకునేవాళ్ళం. సో ప్రతిసారి వస్తే నీ కార్ పగిలిపోద్ది, వద్దురో ప్లీజ్ రా అనేసి. బట్ ఇట్ వాజ్ నైస్. సో మీకు అంటే యాక్టర్స్ లో కానివ్వచ్చు, సీరియల్స్ లో కానీ బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఇప్పటికీ కూడా రెగ్యులర్ టచ్ లో ఉండడం కానీ, పార్టీస్ కానీ? ఐ డోంట్ పార్టీ, బట్ రెగ్యులర్ టచ్ లో నాగమణి అమ్మ, శృతి అక్క అండ్ మంజు మ్యామ్, బిందు మ్యామ్ వాళ్ళు ఎప్పుడు టచ్ లో ఉంటారు. యా, చునియా, షర్లీ అండ్ డాలీ, వంశీ గారు, and then there are a lot of people who keep still in touch. యాక్టర్స్ అంటే మన హీరోస్ లో నాగ్ సార్, Oh my God. నాగ్ సార్, బాలకృష్ణ గారు, we will be in touch. అమ్మో, నాకు సార్ అనగానే ఎంత ఫేస్ అంతా ఒక బ్లష్. ఈ క్లిప్ మాత్రం ప్లీజ్ మన ఇన్స్టాలో నాగార్జున గారికి ట్యాగ్ చేయండి ప్లీజ్. నాగార్జున గారు ఇన్స్టాగ్రామ్ లో లేరు. అయ్యయ్యో, He's not there on Instagram, he's only on Twitter. ట్విట్టర్ లో మాత్రం, మన పేజ్ నుంచి ట్విట్టర్ లో మాత్రం నాగార్జున గారికి ట్వీట్ చేయండి ప్లీజ్. అమ్మా, ఇన్నిట్లో ఇది ఒక్కటే సిగ్గుపడ్డా నాగార్జున గారి పేరు ఎత్తగానే. యా, ఐ డోంట్ నో. నేను చూసిన ఫస్ట్ సినిమా కూడా హలో బ్రదర్స్ హిందీలో డబ్ అయింది అప్పట్లో. సో ఫ్రమ్ దెన్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్. దాని తర్వాత ఆయనతో మాస్ మూవీలో యాక్ట్ చేసిన 30 days ఐ వాజ్ లైక్ దిస్ అండి, స్టేరింగ్ ఎట్ హిమ్, స్టేరింగ్. ఏ మూవీ చేసినా అప్పట్లో వీ యూస్ టు వర్క్ ఫర్ 45 days, for 100 days ఆర్ సంథింగ్ లైక్ దట్. నాగ్ సార్తో కూడా అలాగే ఐ వాజ్ లైక్ దిస్. నాకు ఆయన ముందు డైలాగ్ చెప్పాలంటే షివరింగ్ అనమాట. ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ ఇఫ్ ఇన్ కేస్ ఆపర్చునిటీ వస్తే నాగార్జున గారే హోస్ట్ చేస్తే ఈ నెక్స్ట్ నేను నాగార్జున గారికి నేను పర్సనల్ గా కలవచ్చు. వై షుడ్ ఐ గో టు సమ్ షో టు మీట్ హిమ్? ఐ గాట్ అ కాల్ ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్ అప్పుడు కాల్ వచ్చింది, రాలేదని కాదు. I was quite busy with my 3 serials and all, but after that I didn't feel like. ఇప్పుడు ఎలా ఉంది మ్యామ్, అంటే లైక్ లైఫ్ ఎలా ఉంది? ఎప్పుడు సీరియల్స్ అసలు అంటే డేని మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? I am working only 10 days in a month. 20 days I have in my hand, so whatever I want I can do. సో ఇంట్లో తేజస్తో టైం స్పెండ్ చేస్తున్నా ఎక్కువ, బికాస్ నౌ హీస్ గ్రోయింగ్, హీస్ లవింగ్. సో ఈ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ మామ్. ఇప్పటి వరకు వాడు చాలా అడ్జస్ట్ అయ్యాడు. హీస్ రియలీ సపోర్టివ్. మై మదర్ ఇన్ లా, ఐ స్పెండ్ మోర్ టైమ్ విత్ దెమ్. సో ఇంట్లో ఉంటే మేము ముగ్గురమే ఎంజాయ్ చేస్తాం. సినిమాలు పెట్టుకుంటాం, పాప్కార్న్లు చేసుకుంటాం, బిర్యానీలు చేసుకుంటాం, బాగా తింటాం, చూసుకుంటాం కదా. అలా తిన్నా ఎలా ఉన్నారు? లేదు, లావ్ అయ్యాను, కనిపించదని కోట్ వేసుకొని వచ్చాను. లేదు లేదు లేదు, అలా అయితే మాకు I lost weight and I keep balance in my diet. So my dietitian is there, Brindavani. She'll give me a strict diet. No grain diet, no food, only dry fruits, juice, salads, ante. So shaktamani alaga taggipothanu. So she's with me past 10 years now, 8-10 years. Yeah. Oh my god. ఇండస్ట్రీకి వచ్చి ఓవరాల్ గా ఎన్ని ఇయర్స్ అవుతుంది? 27. Madam, yeah, 27 years. Oh my god. When I was 7 years old. సో చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయింది కెరియర్. ఎస్, కానీ ఇప్పటికీ మనకి ఏదో కొంచెం చిన్న కోరికలు, కొన్ని గోల్స్, కొన్ని టార్గెట్స్ ఉంటాయి కదా. ఏదైనా ఇది చెయ్యాలి ఫైనల్ టార్గెట్ అనేది, అది ఏంటుంది? ఫైనల్ టార్గెట్ చెప్తే ఐ వాంట్ టు బి అ గుడ్ హౌస్ వైఫ్. ఐ వాంట్ టు బి అ హౌస్ వైఫ్. Celebrity, stardom, obviously I enjoyed that also, so I want to enjoy this part of my life. అంతే. ఇంకా మూవీస్ లో ఇంకెవరైనా యాక్టర్స్ తో చెయ్యాలి అని కానీ, బాలీవుడ్ కానీ హాలీవుడ్? బాలీవుడ్ అయితే డెఫినెట్లీ I would love to work with Salman Khan. He's one of my favorite actor in Hindi, and Kajol. For sure, I would love to work with these two. Very soon వచ్చేస్తుంది. Rani Mukherjee, Kajol, Salman Khan. Then I really like them.
ఏదైనా చేసినా కూడా నేను చూసుకుంటూ ఉంటాను అనమాట. సో ఐ లైక్ నయనతార ఆల్సో. సో ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హర్. సో మీరు అంటే లైక్ బయటికి వెళ్ళిన తర్వాత పబ్లిక్లో కానీ క్రౌడ్లో కానీ ఎక్కడైనా పీపుల్ చూసేటప్పుడు అంటే ఫస్ట్ మీ దగ్గరికి వచ్చి ఏం అడుగుతారు, ఏం చెప్తుంటారు, ఏం మాట్లాడుతుంటారు? చాలా వరకు ఒకప్పుడు లైక్ మిమ్మల్ని ఎక్కడ చూసామండి అనేవాళ్ళు. ఇప్పుడు వచ్చి మీరు ఉర్మిళ కదా, మీరు దేవి కదా, మీరు కరుణభూషణ్ కదా అంటారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అవునండి, నేనే, మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది, మీరు చాలా బాగా చేస్తారు, మా ఇంట్లో మీకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నాము అని ఇంటరాక్ట్ అవుతారు డైరెక్ట్గా వచ్చేసి. ఒకప్పుడు వాళ్ళు ఇలా ఏదో ఎక్కడో చూసానని దాని లోపు నేను జారిపోయేదాన్ని కనిపించకుండా. బట్ నౌ ఐ గో, ఐ టాక్ టు దెమ్, ఐ ఇంటరాక్ట్ విత్ దెమ్. సెల్ఫీస్ అడిగితే సెల్ఫీస్ ఇస్తాను. ఇఫ్ ఐఎమ్ ఇన్ రష్ ఆర్ విత్ మై ఫ్యామిలీ ఐ అవాయిడ్. అంత బయట అంటే పీపుల్కి ఎలా అయిపోతుందంటే సీరియల్ ఏదైనా ఒక విలన్ క్యారెక్టర్ చూడగానే అదే థాట్లో ఉంటారు. అవును. సో అలా ఎప్పుడైనా సరే మీతో అలా అడగడం కానీ లేకపోతే మీరు ఎందుకు విలన్ క్యారెక్టర్స్ చేస్తున్నారు, మీరు ఇంత బ్యూటీ ఉంటారు కదా అని ఎవరైనా అలా చెప్పడం కానీ ఏమైనా చేసేవాళ్ళ? లేదు, ఇప్పటి వరకు అయితే అలా ఏం జరగలేదు. బట్ నో బడీ ఆస్డ్ వై ఆర్ యూ డూయింగ్ దిస్ అండ్ వై యువర్ హీరోయిన్ కదా అని ఎప్పుడు ఎవరు. బట్ వెన్ ఐమ్ డూయింగ్ దిస్ నెగటివ్ ఆల్సో దే గివింగ్ మీ అ హీరోయిన్ రేంజ్లోనే చూపిస్తున్నారు. దే నెవర్ షోడ్ మీ అ విలన్ టైప్స్. షీఈస్ అ ఫ్రస్ట్రేటెడ్ గర్ల్ విత్ హర్ ఫ్యామిలీ, విత్ హర్ హస్బెండ్ మెయిన్లీ. అపార్ట్ ఫ్రమ్ దట్ షీఈస్ నాట్ అ విలన్. పర్సనల్ విషయంలో షీఈస్ స్టక్ దేర్. తనకి కావాల్సింది ఏంటి, హర్ అథారిటీ. At the same time, she want to have a kids. అప్పుడే కదా, then she can live her life. She loved that fellow and that fellow is on wheelchair past 5 years. So she frustrated anamata. So that kind of villainism I have. It's not proper villain. So people are liking me for that. సూపర్. అండ్ మోర్ ఎవర్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టా 1 million ఫాలోవర్స్. ఎలా అసలు మీరు ఇలా పోస్ట్ పెడతారు, ఇలా లైక్స్, ఇలా పోస్ట్ పెడతారు, ఇలా కమెంట్స్, అసలు అర్థమే కాదు. అంటే డాన్స్ కూడా సారీతో డాన్స్ చేస్తారు, అసలు డిఫరెంట్ ఉంటాయి మీవి. అంటే ఎట్లా ఎడిటింగ్ ఇదంతా మీరే? ఆన్ స్పాట్, ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ స్పాట్. మై కెమెరా ఉమెన్ దివ్య ఇస్ దేర్. దివ్య నేను చేస్తాను పట్టుకో అంటే పాపం తను ఎనీ వీడియో ఆఫ్ మైండ్ షీల్ బి షూటింగ్ అనమాట. అక్క ఇక్కడ నుంచి రా, అక్క ఇది బాగుంది, అక్క ఇట్లా. సో అక్కడికక్కడికే డిసిషన్ తీసుకొని చేసేసుకుంటాను. నథింగ్ ప్లాన్. నా లైఫ్లో ప్లాన్ చేసి ఇలా చెయ్యాలనేది ఇప్పటివరకు నేను చేయలేదు టిల్ డేట్. ఇది ప్లానింగ్, ఇది ఇలా ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇలా చేస్తాను, ఇది దీని తర్వాత ఇది నెవర్ హ్యాపెండ్. ఇట్ ఈస్ ఆల్ అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్రిడిక్టబుల్ అనమాట. ఇప్పుడు ఇంటర్వ్యూ ఆల్సో లైక్ దిస్ ఓన్లీ. ఐ వాజ్ నాట్ ప్లాన్డ్, ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఆల్సో. సో అలా జస్ట్ హ్యాప్. ఇన్స్టా ఏంటంటే ఐ లైక్ టు ఇంటరాక్ట్ విత్ మై పీపుల్. మోర్ ఓవర్ ఐ వుడ్ లైక్ టు గెట్ కనెక్టెడ్ విత్ ఆడియన్స్. నేను పోస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే రివ్యూస్ కానీ, వాళ్ళు ఇచ్చే కమెంట్స్ కానీ అన్నీ చదువుతాను. నాకు ఎక్కడైనా బాధ అనిపిస్తే ఇమీడియట్గా ఐ పుట్ ఆఫ్ మై ఫీల్ అనమాట. అప్పుడు రీసెంట్గా చాలా మంది నెగిటివ్గా మాట్లాడారు సంథింగ్. సో ఐ సెడ్ బాస్, నేను చాలా మర్యాదగా మాట్లాడతాను. ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ మై ఫ్యాన్స్. ఐ టెల్, మీరు కొంచెం ప్రాపర్గా రెస్పాన్స్ అవ్వట్లేదు, ఐ బెటర్ డోంట్ డూ దిస్, అదర్వైజ్ ఐ బ్లాక్. చాలా మర్యాదగానే చెప్తాను. దాని తర్వాత అది బ్లాక్ అయిపోతుంది. కొన్ని అంటే ఫన్ రిలేటెడ్ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, అది చెప్పాలి. ఒక సీక్రెట్ పోస్ట్ కార్డు మీద రాసి ఎవరైనా ఒక స్పెషల్ పర్సన్కి సెండ్ చేయాలి అంటే ఆ కార్డు మీద ఏం రాస్తారు? ఆ స్పెషల్ పర్సన్ ఎవరు? స్పెషల్ పర్సన్ ఆబ్వియస్లీ నాకు. సో ఐ వుడ్ లైక్ టు రైట్, మై కింగ్, ఐ లవ్ యూ. హ్యూమన్ బాడీ ఆర్ హ్యూమన్ మైండ్, ఏది ఇంపార్టెంట్ అంటారు మీరు? హ్యూమన్ మైండ్. మీకు లైఫ్లో వచ్చిన థాట్, సిచ్యువేషన్ నుంచి మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? డోంట్ ట్రస్ట్ పీపుల్ బ్లైండ్లీ. అంటే ఏదైనా ఒక చిన్న మీ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైనా? అంటే నేను ఎవరికైతే ఎక్కువగా నా వాళ్ళు అనుకుంటాను కదా, చివరికి వాళ్ళే నాకు పెద్ద హ్యాండ్ ఇస్తారు. అది చాలాసార్లు జరిగింది. సో యా, నెవర్ ట్రస్ట్ పీపుల్ బ్లైండ్లీ. ఉన్నంతసేపు హ్యాపీగా ఉండు అండ్ కమ్ బ్యాక్. దట్స్ ఆల్. మీరు ఎక్కువగా ఏ ఎమోజీని యూస్ చేస్తారో అది మీరు యాక్ట్ చేసి చూపించారు. హార్ట్ ఉంటుంది కదా, అర్జెంటుగా తమ్నైల్కి ఇది కొట్టండి. మాల్లో మీరు షాపింగ్కి వెళ్తుంటారు కదా, సో మాల్లో ఫస్ట్ మీరు ఏ బ్లాక్కి, ఏ విజిట్కి వెళ్తారు? అంటే ఏ షాపింగ్కి వెళ్తారు మాల్లో ఎంటర్ అవ్వగానే?
I love footwear, handbags, perfume. ఏది యూస్ చేస్తారు? Now I'm using Versace and David of Cool Water. Rendu. మీలో ఆపోజిట్ పర్సన్కి ఎలాంటి క్వాలిటీస్ అట్రాక్ట్ చేస్తాయి? Nalo male or female? మెయిల్ అండ్ ఫీమేల్ బోత్. Male, I like height, personality, smile, and female, I admire if they are beautiful. Beautiful కాదు కానీ వాళ్ళు ఉన్నట్టుండగా అలా కనిపించిన వెంటనే సమ్ కనెక్షన్ హ్యాపెన్స్. అరే ఈ అమ్మాయి చూసి రీసెంట్లీ దిస్ హ్యాపెన్ టు మీ వెన్ ఐ వాజ్ వాచింగ్ జీ కుటుంబం అవార్డ్స్ చేస్తున్నప్పుడు దర్ ఇస్ వన్ గర్ల్ కాల్డ్ సౌందర్య. వెన్ ఐ సా లైక్ సో బ్యూటిఫుల్ షీఈస్, సో న్యాచురల్ షీఈస్ అని అనిపించింది. సో ఐ అడ్మైర్. బెస్ట్ వే టు రిలీజ్ టెన్షన్? స్మైల్, హ్యాపీనెస్. మీరు రెగ్యులర్గా మీట్ అయ్యే పర్సన్, ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా రెగ్యులర్గా మీట్ అయ్యే పర్సన్, మై కార్. Person I don't have a regularly meet. I don't have a person. It's my husband who I regularly meet. Whenever he's in Hyderabad or whenever he's in Bombay, I go meet him. మీ కాంటాక్ట్స్లో కానీ లేదు అంటే మీకు సంబంధించి ఏదైనా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ డిఫరెంట్ నేమ్తో రెగ్యులర్గా పిలిచే నేమ్ ఎవరిదైనా ఉందా? Sujani mad fan. She's my fan. She's my bestie. Sujani mad fan. అలా ఉంటుంది తన నంబర్ my దాంట్లో God. సేవ్. ఇప్పటికీ కూడా 15 years 10 years ఇప్పటికీ కూడా ఎన్ని గొడవలు వచ్చినా ఎంత తగులు వచ్చినా మళ్ళీ తొందరగా కలిసే పర్సన్ ఎవరు మీతో? ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఎవరు లేరు. నో వన్. ఫ్రెండ్స్? No one. They will always think I should go and talk. Nobody comes to me and talk. అయ్యో, I కోపం ఎక్కువ కదా? కోపంతో పాటు ప్రేమ కూడా ఎక్కువ ఉంది. దే ఆల్వేస్ సీ ఓన్లీ కోపం, దే నెవర్ సీ మై ప్రేమ. అయ్యో, నేను కోపంగా ఉన్నానంటే ఎవరు నా దగ్గరికి రారు, నన్ను ఎవరు బుజ్జిగించరు. నేనే తగ్గి నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, విచ్ ఇస్ నాట్ ఫేర్ అనిపిస్తుంది. అందుకే నేను వదిలేసాను ఈ మధ్య ఎవరిని పట్టించుకోవడం. వచ్చారా ఓకే, రాలేదా ఓకే, చలో. ఒకప్పుడు ఉండేది, అరే వీళ్ళు రావాలి, వీళ్ళు ఎందుకు నాతో మాట్లాడట్లేదు, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, అది ఒకప్పుడు ఫీల్ అయిపోయేదాన్ని లోపల. ఓకే ఫైన్, దే ఆర్ నాట్ కమింగ్, ఇట్స్ ఓకే, ఇట్స్ దేర్ లాస్. ఎస్. మీ లైఫ్లో ఒక టెరిఫిక్ అద్భుతం జరిగిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నా కొడుకు పుట్టినరోజు. It was so good. It was like my husband wanted a baby boy, I wanted a baby girl. When it is like baby boy, I was like happy anamata. Bhushan wanted baby boy, it's baby boy. That was a కళ్ళంటే వాటర్ కూడా వస్తున్నాయి. అంటే అమ్మో, మీ అబ్బాయి అంటే అంత ఇష్టం మీకు? Yeah, I love him. ఓ, ఆ కళ్ళంటే టీయర్స్ ఏంటి అంతే, మీరేనా? Yeah, it's me, emotional side of Manchi. I'm very emotional person. I don't look that much, but I'm very emotional deep inside. So yeah. ఓకే. సో చెప్పండి అబ్బాయి గురించి. ఎమోషన్ అయ్యారు అంటే అంత కనెక్టివిటీ అంటే వాడు చాలా ఫైటర్. తను పుట్టినప్పుడు తనకు వచ్చిన ప్రాబ్లం 21 days he was suffering with that problem. Then doctor said it is very difficult and all, but later one God has come, Farhan Sheikh, and he just told us he's absolutely fine, not to worry అని చెప్పేసి. అండ్ మై హస్బెండ్, ఆ క్రెడిట్ మొత్తం మా హస్బెండ్కి ఇవ్వాలి. పెద్ద రీసెర్చ్ చేశారు, ఏ డాక్టర్ బాగున్నారు ఏంటి అది ఇది అని. హీ వాజ్ లైక్ అ ఫైటర్. సో ఎప్పుడు ఏదైనా కూడా నేను ఎక్కడికి వెళ్ళానని కూడా నాకు ఏ రోజు ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టలేదు. ఓకే. సో హీస్ ఆల్వేస్ అండర్స్టాండింగ్. హీ ఆల్వేస్ బిహేవ్ లైక్ elder person. He never behave like chichi pete kind of person kaadu. Dantodu my mother-in-law, asalu her patience, hats off. Tana చూసుకునే విధానం కానీ తన వాళ్ళిద్దరు బాండింగ్ కానీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇంట్లో. So I have very good connection with my mother-in-law and my son. They always been supported. My husband was like the main pillar of my life. సో మీకు అంటే మీ అబ్బాయికి ఉన్న బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏంటి ఎప్పటికీ ఫర్ ఎవర్? అండ్ తను మీకు ఇచ్చిన ఏదైనా ఆ లిటిల్గా ఉండేటప్పుడే మదర్స్ డేకి కొన్ని స్పెషల్ చేస్తూ ఉంటారు, అలా మీ లైఫ్లో మర్చిపోలేనివి తేజుతో మీకున్న స్పెషల్? నాకు వాడు ఇచ్చిన బెస్ట్ ఏంటంటే ఫ్రీడమ్. గిఫ్ట్స్ అవన్నీ నాకు
ఏ రోజు మ్యాటర్ కాలేదు. వాడు నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఏంటంటే నేను ఏ టైంకైనా ఏ ఏ ఊరు వెళ్ళినా హీ నెవర్ ట్రబుల్డ్ మీ. దట్స్ అ బ్లెస్సింగ్. సో దట్ ఫ్రీడమ్ హీ స్టిల్ గివ్స్. నువ్వు వర్క్కి వెళ్తున్నావా, యూర్ నాట్ ఫీలింగ్ వెల్, ఇట్స్ ఓకే, నువ్వు పడుకో, ఐ కెన్ మేనేజ్. ఆ కైండ్ ఆఫ్ భరోసా హీ గివ్స్. నో, దట్స్ ద బెస్ట్ గిఫ్ట్ ఎవర్ ఇన్ మై లైఫ్. ఐ డోంట్ థింక్ సో ఎనీ సన్ వుడ్ డూ ఇట్ దిస్ ఏజ్. Like almost what his age, 11. When he was 3 years old only, that time only used to like వెళ్తున్నావా, అప్పటికి మాటలు రావట్లేదు వాడికి కరెక్ట్గా. సో 3 years 2.5 years వరకు మాటలు రావు కదా బేసిక్గా, చాలా తక్కువ మాటలు. సో బాయ్ బాయ్ అనేవాడు, బట్ హీ నెవర్ ట్రబుల్డ్. ఈజ్ నాట్ ఎ ట్రబుల్ కిడ్. సో సూపర్ ఎస్. మీకు ఒక కన్వర్జేషన్ని ఎలా స్టార్ట్ చేస్తారు అండ్ ఎలా ఎండ్ చేస్తారు మీకు ఇష్టమైన పర్సన్స్తో? Start with a smile, end with a smile. I'll be the first person to take initiative. నేను వెళ్ళి మాట్లాడతా, హాయ్ హలో వాట్సాప్, వాట్స్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది, ఏంటి, ఓకే వాట్ ఈస్ ద ప్లాన్, ఓకే ఫైన్ బాయ్, చలో బాయ్. స్టార్టింగ్ సెకండ్లో చెప్పేశారు. ఎస్, నో మోర్ లాగ్స్ అన్నమాట. నువ్వు మాట్లాడతావేమో, నేను మాట్లాడతానేమో, తనేం మాట్లాడతాడో, నేనేం మాట్లాడాలి. హాయ్ కరుణ హియర్, మై నేమ్ ఇస్ కరుణ, ఓ హాయ్, ఇట్స్ లైక్ దాట్. మీరు లేవగానే మీకు వచ్చిన ఫస్ట్ థాట్స్ ఏంటి? ఐఎమ్ బ్లాంక్. మార్నింగ్ లేచిన అంటే ఏముంది ఈరోజు పని, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఓకే ఓకే టైం ఎంత అయింది, 7, వాడి స్కూల్ పంపించాలి, 8 o'clock బస్ వస్తుంది. సో వాడు వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. సో వాడికి పంపించేస్తాను 8 o'clockకి. యాక్టింగ్ కాకుండా మీకు ఇంకా దేని మీద ఇష్టం ఉంది? అంటే యాక్టింగ్ లేకుండా, వితౌట్ యాక్టింగ్తో. If I'm not an actress, I would have been a doctor. I would love to take care of kids or elderly people. Yeah, I would definitely have some charity thing in my life for sure. మీరు మర్చిపోలేని జోక్ ఏదైనా ఉందా ఇప్పటికీ కూడా? షూటింగ్ కానీ, మూవీస్లో కానీ, ఎక్కడైనా సరే, బాలయ్య బాబు గారితో వర్క్ చేసేటప్పుడు కానీ? నేను మర్చిపోలేని జోక్, నేనే పెద్ద జోక్ అని ఫీల్ అవుతూ ఉంటా. మళ్ళీ ఐ డోంట్ రిమెంబర్ ఎనీ జోక్స్. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ దాట్. వన్ డే అంతా ఒక సెలబ్రిటీతో స్పెండ్ చేయాలి అంటే? సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్. I spent almost evening 7 o'clock to next day morning 4 o'clock. I was with him, Salman Khan, in 2007. మీ డ్రీమ్ వెకేషన్ ఏంటి? డ్రీమ్ వెకేషన్ ఒకప్పుడు మనాలి ఉండేది, ఇప్పుడు యూరోప్లో బెల్గ్రేడ్లో నోవి సాడ్ అని ఒక ప్లేస్ ఉంది. దాట్ ఈస్ వన్ వేర్ ఐ వుడ్ లవ్ టు గో అండ్ చిల్. అసలు మన ఇండియన్స్ ఎవరు ఉండరు, నో ఇండియన్ ఫేస్ అట్ ఆల్, ఓన్లీ యూరోప్ పీపుల్. అక్కడ వాళ్ళే లోకల్స్. టూ గుడ్. మొన్న విహారీకి వెళ్ళాను. సో ఐ లవ్ దట్ ప్లేస్. ఇట్స్ జస్ట్ ఎంజాయ్, హ్యావ్ ఫన్, స్లీప్, ఈట్, వర్క్, దట్స్ ఆల్. అంటే మిమ్మల్ని మీరు లైఫ్లో ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? అంటే బెస్ట్ హౌస్ వైఫ్ అండ్ బెస్ట్ మదర్ అని చెప్పారు కదా, అఫ్ కోర్స్ అది కాకుండా పీపుల్ షుడ్ రెస్పెక్ట్ మీ ఫర్ వాట్ ఐ హ్యావ్. అలాంటి పని ఏదైనా చేయాలి, లైక్ చారిటీ. ఇట్ కెన్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్, ఆర్ఫన్స్ ఆర్ ఆటిస్టిక్ కిడ్స్ ఆర్ సంథింగ్ లైక్ సోషల్ వర్కింగ్ అంత. మీ గురించి ఎవరికి తెలియని కొన్ని సీక్రెట్స్ షేర్ చేసుకోవాలి. నా గురించి తెలియనివి నిజంగా చెప్పాలంటే, పీపుల్ థింక్ ఐఎమ్ వెరీ రూడ్, పీపుల్ థింక్ దట్ ఐఎమ్ వెరీ యాటిట్యూడ్, యారిగెంట్. బాయ్స్, గర్ల్స్, యు ఆర్ మిస్టేకెన్. నాతో మాట్లాడితే నా అంత బెస్ట్ గర్ల్ మీ లైఫ్లో ఉండదు. ఎవరికి తెలియంది. అండ్ యూనిక్ హ్యాబిట్ ఏంటి మీలో మీకు? అరే ఏంటి నాకు ఈ అలవాటు? నవ్వడం. అది బాగుంటది, బ్యూటిఫుల్ స్మైల్ మీది. నాట్ స్మైల్ గురించి కాదు, ఎనీథింగ్ ఐ స్టార్ట్ లాఫింగ్. ఇఫ్ ఇట్స్ సంథింగ్ లైక్ ఎమోషన్ సీన్స్ ఐ హ్యావ్ టు డూ, దట్ టైమ్ ఆల్సో ఐ గెట్ లాఫింగ్, యు నో. దట్స్ నాట్ అయ్యో నేను కొంచెం ఏడుపులో అన్నానంటే నవ్వులా కనిపిస్తుంది, అది ఎందుకు నాకు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. నేను ఏడవట్లేదండి, నేను నవ్వట్లేదండి, నేను ఏడుస్తున్నానని నేను జస్టిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో దట్ వన్ మైనస్ ఇస్ దేర్. But I make sure that when I'm crying, actually cry. I don't act, actually cry, so that that smile doesn't come. When you are acting, no, smile వచ్చేస్తుంది అన్నప్పుడు అది స్మైల్ లాగానే కనిపిస్తుంది. సో
ఇప్పటి వరకు చాలా ఫిలిమ్స్ చేశారు, చాలా ఇచ్చేసారు. Hmm. బట్ ఇలాంటి మూవీ ఒకటి వస్తే బాగుంటుంది, ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ చెయ్యాలి నేను అని అనిపించేది ఏదైనా ఉందా? Women oriented movies ఏదైనా I wanted to do one film like అరుంధతి కానీ మహానటి కానీ లేదంటే నయనతార చేసిన ఎనీ ఆఫ్ దట్ ఒక డమ్ ఇయర్స్ వినిపించదు కదా తనకి మూవీ మొత్తం మాట్లాడదు అలాంటి క్యారెక్టర్స్ ఏదైనా వస్తే దేర్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ టు యాక్ట్. ఎడ్యుకేషన్లో కానివ్వచ్చు, బయట ఎక్కడికైనా, బిఫోర్ మ్యారేజ్ క్రష్ ఫీలింగ్ ఎవరి మీదైనా వచ్చిందా? ఒకవేళ అంటే అఫ్ కోర్స్ ఉంటుంది, బట్ ఆ పర్సన్తో మీరు ఎలా మాట్లాడేవాళ్ళు, ఏం చెప్పేవాళ్ళు? అయ్యో నా కొడుకు చూస్తాడు ఇది అంటే బిఫోర్ మ్యారేజ్ కదా. ఐ హ్యాడ్ లాట్ బేసిక్గా నేను పెరిగిందంతా అబ్బాయి గ్యాంగ్లో, నెవర్ విత్ గర్ల్స్. ఐ వాజ్ ఆల్వేస్ ఇందిరా ఏమ్రా ఈ టైప్స్లో పెరిగాం మనం. అసలు రౌడిజం అంటే మన బ్లడ్లో ఉందన్నమాట. సో అప్పుడు వీ హ్యాడ్ అ గ్యాంగ్. దాంట్లో వన్ ఆఫ్ ద గై వాజ్ దేర్. ఐ యూస్ టు లైక్ కోమోలిక. యా ఓకే. అంతే. సో మీకు వచ్చే ప్రపోజల్స్లో ఇది ఏంటి ఇంత డిఫరెంట్గా ఇలా ప్రపోజ్ చేస్తాడు ఏంటి అని అనిపించే ప్రపోజల్ ఏమైనా ఉందా? ఎవరు చేయలేదు, చెప్తున్నాను కదా. నాకు బేసిక్గా అందరూ ఏమనుకుంటారంటే ఈమెకు చాలా పొగరుంది, ఈమెతో మాట్లాడటం వేస్ట్ అని చాలా వరకు చాలా మంది మాట్లాడరు. సో ఇప్పటివరకు నాకు అంత ప్రపోజ్ చేసే వాళ్ళు ఎవరు కనిపించలేదు. నాకు తను ప్రపోజ్ చేసినప్పుడు లైక్ ఓకే మ్యారేజ్ అన్నాడు, అసలు నాకు మన గురించి తెలియదు కదా, తెలియకుండా ఎలా పెళ్లి చేసుకుంటాను. వీ డిడ్ ఎ వన్ యాడ్ ఫిల్మ్, దట్స్ ఆల్. వీ Okay. షార్ట్ ఫర్ ఫోటో షూట్, ఇంకా వీడియో షూట్ చేయాలి. సో ఇంటికి వచ్చారు లంచ్కి. సో ఐ వాజ్ లైక్ ఓకే లంచ్ ఇచ్చిన తర్వాత బేసిక్గా మన ఇంట్లో చాలా పద్ధతిగా ఉంటాం, ఇంత స్టైల్ ఉండదు. చాలా 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 వెరీ లైక్ యూనో కొప్పేసేసుకొని నార్మల్ డ్రెస్ వేసుకొని, దర్ ఇస్ నో బింది, నో ఇయర్ రింగ్స్, నథింగ్. నేను చూసాం ఇన్స్టాలో కొన్ని వీడియోస్లో. అలాగే ఉంటాను, ఇట్స్ సేమ్ లైక్ దాట్. సో అలా ఉంటానన్నమాట. చుడీదార్. చుడీదార్ కూడా చుడీదార్, కొప్పు, పైజామాస్, లూజ్ టీ షర్ట్స్. ఐ లవ్ వేరింగ్ పైజామాస్ అండ్ లూజ్ టీ షర్ట్స్. సో ఐ విల్ లైక్ దాట్. వైట్ షర్ట్స్ ఎక్కువ, వైట్ షర్ట్ ఎక్కువ. ఐ లవ్ వైట్. సో వైట్స్ టీ షర్ట్, ఈయన టీ షర్ట్స్ కూడా నేను వేసుకుంటాను. మా అన్నయ్య టీ షర్ట్స్ వేసుకునేదాన్ని అప్పట్లో. సో అలా టామ్ బాయిష్ గా ఉండేదాన్ని. కానీ వెన్ హీ కేమ్ టు హోమ్ ఐ వాజ్ లైక్ లిటిల్ పద్ధతిగా అన్ని వండించి అంతా తీసేసిన తర్వాత హీ ఫెల్ట్ ఐ విల్ బి అ గుడ్ వైఫ్ అండ్ ఐ విల్ బి అ గుడ్ లవర్ ఆర్ కోడలు and all. So he directly came on his knees and like proposed. That was a weird proposal, but it is best proposal. సూపర్. తన గనక ఆ రోజు ప్రపోజ్ చేయకుండా ఉంటే మేబీ నేను ఇంకా బ్యాచులర్ గా ఉండేదాన్నేమో. సో వాట్ ఈస్ లవ్? లవ్ ఇస్ ఎవ్రీథింగ్. లవ్ లేకుండా దర్ ఇస్ నో డే ఇన్ లైఫ్ వేర్ యూ ఫీల్ హ్యాపీ. లవ్ అంటే ఏదో మనమే చేయాలి, మనకే రావాలి అనేది ఇస్ నాట్ లవ్. లవ్ ఇస్ దట్ యూ గివ్ ద స్పేస్. లవ్ ఇస్ దట్ యూ గివ్ ద ఫ్రీడమ్. నాకు నచ్చినట్టే నువ్వు ఉండాలి, నేను వేసుకోమన్న బట్టలే నువ్వు వేసుకోవాలి, దట్ ఈస్ నాట్ లవ్. యు ఆర్ రిస్ట్రిక్టింగ్ అ పర్సన్. తను ఎలా పెరిగిందో తను అలా చచ్చిపోతేనే తనకి ఇష్టం. నీకోసం మారితే దేర్ ఇస్ నో పాయింట్. ఓకే కొన్ని విషయాలు యూ కెన్ చేంజ్, యూ షుడ్ చేంజ్ ఫర్ యువర్ బెటర్ లైఫ్. యూనో for me love is everything. Love everything, his bads, his goods, the way he brought up, the way is with you. Accept it. Don't try to expect that what he is not or she's not. So love is everything. You should love everything. సూపర్ సూపర్ సూపర్. ఎందుకంటే మన లైఫ్ ఒక్కటబ్బా, దీంట్లో నువ్వు ఎలా ఉన్నావో అలా ప్రేమిస్తేనే అది ప్రేమ. అది నువ్వు ఇలా మారితే బాగుంటుంది, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది. మేబీ ఆ సిచ్యువేషన్లో అక్కడ బాగుంటుంది, లేటర్ యూ కెన్ చేంజ్ ఇట్. లైఫ్లో మళ్ళీ ఇలాంటి డేస్ రాకూడదు మీ లైఫ్లో. సో బాగా పెయిన్ఫుల్ అనిపించి అసలు ఇలాంటి లైఫ్ నాకు వద్దు అని అనిపించే సందర్భాలు ఏదైనా? ఒక పెళ్ళి ముందు పారిపోయిన రోజు మళ్ళీ లైఫ్లో రాకూడదు అని అనుకున్నాను అంతే. అది ఇప్పటివరకు రాలేదు. సో విత్ గాడ్ గ్రేస్ ఎస్. పెళ్ళికి ముందు అంటే చేజింగ్. ఐ ran away and got married. No, ఓకే. నేను నా గురించి రీసెర్చ్ చేయలేదు అయితే. లేదంటే లవ్ మ్యారేజ్ అనేది, ఇంటర్వ్యూస్ ఐ టోల్డ్ దట్ ఐ ran away and got married. లవ్ మ్యారేజ్ అనేది అయితే మాత్రం నాకు పక్కా తెలుసు. చాలా సర్ప్రైజెస్ నేనే- ఇస్తారు. నేనే ఆయన లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాను. మేడం సో అప్పుడు మా అన్న ఏమనలేదా, భయపడ్డారా? ఎవరు?
ఆయన ఏమంటాడు, ఆయన హీ వాజ్ ఆల్సో ఇన్ లవ్, నో, సో హీ వాజ్ ఆల్సో వాంటెడ్ టు మ్యారీ బట్ నాట్ లైక్ దిస్. హీ వాంటెడ్ గెట్ మ్యారీడ్ ఇన్ డిఫరెంట్. ఐ హ్యాడ్ ఎ హ్యూజ్ ప్లాన్ ఫర్ మై మ్యారేజ్. ఇప్పుడు వీళ్ళు అనుకుని సంగీత్ ఇవన్నీ అంటున్నారు కదా, ఐ హ్యాడ్ ప్లాన్స్ అట్ దట్ టైమ్ ఓన్లీ. ఇన్ 2007 ఐమ్ టాకింగ్ అబౌట్, నాట్ నౌ. అప్పట్లోనే ఐ వాంటెడ్ టు హ్యావ్ సంగీత్ ఫంక్షన్, ఐ వాంటెడ్ టు హ్యావ్ మెహందీ ఫంక్షన్, దెన్ హల్దీ ఫర్ 7 days, దెన్ గ్రాండ్ మ్యారేజ్, పెద్ద హాల్, పెద్ద డెకరేషన్ అప్పుడే ఉండింది నాకు. బికాస్ దోస్ ఆల్ మ్యారేజెస్ ఐ హావ్ సీన్ ఇన్ హిందీ. కల్చర్ అంతా హిందీ, మహారాష్ట్ర, బాంబే ఇవే అక్కడ ఉండేది. ఇప్పుడు అంతా నార్త్లో, సౌత్లో అంతా ట్రెండ్ అవుతుంది, కానీ ఇట్ వాస్ ట్రెండ్ ఇన్ నార్త్ ఓన్లీ అనమాట. ఆ ఢోల్, ఆ మహారాష్ట్రియన్ స్టైల్లో పెళ్ళి, ఆ బాజింత్రులు అవన్నీ ఐ వాంటెడ్ టు హ్యావ్. బట్ కట్ చేస్తే నేను మా ఆయననే ఉన్నాం పెళ్ళికి. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ డెఫినెట్లీ ఐ టోల్డ్ మై సన్, అవునా 25 కానీ 50 years కష్టం లే కానీ 25 ఖచ్చితంగా ఉంటామని గ్యారెంటీ, మినిమం గ్యారెంటీ. చూడాలి, 25కి చేసుకుందాం అని అనుకుంటున్నా. మరి ఐ డోంట్ నో హౌ డస్ ఇట్ వర్క్స్. సూపర్ సూపర్. అండ్ లాస్ట్ ఫైనల్ ఏంటంటే మొగలి రేకులు. అసలు ఇప్పటికీ కూడా స్టిల్ జెమ్నీలో వస్తుంటుంది, చూస్తూ ఉంటారు. సో మొగలి రేకులు ఏం చెప్తారు? అండ్ ఇప్పటికీ కూడా ఆ టీం ఎవరైనా టచ్లో ఉన్నారా? మొగలి రేకులు వాజ్ వన్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే, అంత పెద్ద సీరియల్ నడుస్తుంది ఒక టెలివిజన్లో విచ్ హ్యాస్ 20 TRP, 25, 30. ఆ టీఆర్పీస్ ఇప్పుడు నాట్ దేర్ అట్ ఆల్. సో అంత పెద్ద ప్రాజెక్ట్లో నేను రీప్లేస్ అవ్వడం అనేది ఇట్ వాజ్ సంథింగ్ లైక్ ఓకే, ఏదో లేచి వచ్చి ఇక్కడ కూర్చున్నట్టుగా ఉండింది. బికాజ్ నేను తెలుగు సీరియల్స్ చూసేదాన్ని కాదు. సో మొగలి రేకులు ఏంటో నాకు తెలియదు, మంజు మ్యామ్ ఏంటి, బిందు మ్యామ్ ఏంటి, ఏమీ తెలియదు. ఐ ఓన్లీ నో చునియా, కన్నా, అన్నపూర్ణ స్టూడియోస్. బికాజ్ నేను మాస్ మూవీ చేసిన తర్వాత దే casted me in Yuva, and then they casted me in Love, then they casted me in Pasupu Kumkuma. So I worked only for Annapurna అనమాట. బయట ఏ సీరియల్స్ వచ్చినా ఒప్పుకోలేదు. సో ఒక షోకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ ఉండింది, తను కలవడానికి వెళ్ళినప్పుడు మంజు మ్యామ్ స్వామి, అమ్మాయి బాగుంది పిలవండి అంటే, నేను ఆల్మోస్ట్ రామంతపూర్ వెళ్ళిపోయాను. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి మ్యామ్ని కలిసాను. సో మంజు మ్యామ్ ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే, ఐ వాజ్ లైక్ ఇప్పుడు నేను 15 days వర్క్ చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, ఓన్లీ 15 days ఐఎమ్ ఫ్రీ. అది ఓకే, నాకు సాటర్డే సండే రెండిట్లో ఏదో ఒక రోజు 15 నుంచి 30 వరకు నాకు ఇచ్చేసే డేట్లో. ఓకే మ్యామ్, నాకేం ప్రాబ్లం లేదు. సో దెన్ ఐ థాట్, అప్పుడే అగ్నిపూలు స్టార్ట్ చేశారు, దాంట్లో వన్ ఆఫ్ ది లీడ్స్ అనుకున్నా. ఐ డెంట్ నో దట్ దే ఆర్ కాస్టింగ్ ఇన్ ద మెయిన్ సీరియల్ మొగలి రేకులు. ఇంటికి వెళ్ళిన తర్వాత మెహర్ సెంట్ మీ ఆల్ దిస్ లింక్ అనమాట. ఈ అమ్మాయిని చూడు, ఈ అమ్మాయి డ్రెస్ వేసుకున్నది చూడు, ఈ అమ్మాయి యాక్టింగ్ చూడు, ఇలా ఉంటుంది ఇది ఇది అని. ఓ ఈ అమ్మ మన రీప్లేస్మెంటా అనుకున్నా. ఓకే, దట్ వాజ్ మై ఫస్ట్ రీప్లేస్మెంట్. అప్పుడు ఎలా ఇచ్చారో తెలియదు, అప్పుడు ఇలాగే అప్పుడు కూడా ఇలా, అయ్యో దిస్ రీప్లేస్మెంట్, షుడ్ ఐ డూ ఇట్ ఆర్ నాట్? లైక్ దెన్ ఐ హర్డ్ దెన్ మంజు మ్యామ్ అండ్ బిందు మ్యామ్ ఆర్ రియలీ బిగ్ people in the television industry and all. Then I started researching about them and they're like really Telugu television series start chestunde vallu, సీరియల్స్ అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఐ వాజ్ లైక్ ఓకే, ఇట్స్ అ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ దెమ్, లెట్స్ గో. ఫస్ట్ డే అంతా బిందు మ్యామ్ వాజ్ లైక్ లిటిల్, అమ్మాయి సెట్ అవుతుందా, సాగర్ పక్కన జోక్ వస్తుందా, అది దేవిని వీళ్ళు డైజెస్ట్ చేసుకుంటారా అనేసి. వన్ డే వి షాట్ ఓన్లీ మాంటాజ్, ఓన్లీ రోడ్ షాట్స్, రన్నింగ్, పాసింగ్, సాగర్ బైక్ మీద, సాగర్ టు వాక్. లైక్ ఓకే, ఇది ఏంటి ఈరోజు టెస్ట్ మనకి, పాసా కాదా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండే. దెన్ దే సా ద రష్, దే వర్ వెరీ హ్యాపీ. దెన్ వీ స్టార్టెడ్ షూటింగ్ సీన్స్. సో దట్స్ హౌ ద మొగలి రేకులు హ్యాపెండ్. అసలు సీరియల్ అంతా మీరు, సాగర్ గారు, దేవి, అంతే. ఈ ముగ్గురు, దేవి, సాగర్, ఆర్కే నాయుడు, శాంతి. సో 4 క్యారెక్టర్స్ అనమాట. సో లైక్ ఓకే ఫైన్. అప్పటి వరకు ఉన్న ఒక ఫేమ్, సీరియల్స్ అంతా ఫేమ్ లేకుండింది. మూవీస్ దే నో మీ, సీరియల్ పసుపు కుంకుమ వరకు అదంతా ఐ వాస్ లిటిల్ ఫేమస్. ఈ అమ్మాయి ఎక్కడో అని. వెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ మొగలి రేకులు, 27th వి షాట్, 29th వాస్ టెలికాస్టెడ్. 29th నైట్ 10 o'clock ఏదో పెరుగు, నైట్ 10 o'clock వాంటెడ్ టు బై సంథింగ్.
వెంట్ టు ద షాప్. దో షాప్ పీపుల్ హోల్డెడ్ మీ లైక్, దేవి నువ్వే కదా, ఎలా ఉన్నావు? లైక్ ఓకే, ఇందాక ఇక్కడ టెలికాస్ట్ అయింది, ఇంతలోనే ఫ్యాన్స్ వచ్చేసాను. దట్ వాజ్ కైండ్ ఆఫ్ ఓకే. అంటే అంత ఫాలోయింగ్ ఉంది సీరియల్కి, మనం చాలా జాగ్రత్తగా పనిచేయాలి, మనం ఏదో విషయాలు వేయకూడదు. నేను ఐ వాజ్ లైక్ ఓకే. అప్పటికి దేవర్ లైక్ కమెంటింగ్కి లిఖిత వస్తే బాగుంటుంది అది. నేను ఐ లైక్ లేటర్ దే ఓన్లీ సెడ్ కరుణ వాజ్ డూయింగ్ రియలీ గ్రేట్ అండి, అసలు తనని రీప్లేస్ చేసిన తర్వాత యువర్ బెస్ట్ చాయిస్ దట్ కరుణ వచ్చింది అని చెప్పేసి. సో పీపుల్ ఇన్ అబ్రాడ్, పీపుల్ ఇన్ వరల్డ్ నో మీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్. మొన్న యూరోప్ వెళ్ళినా కూడా దే వర్ లైక్, దుబాయ్లో కూడా దే ఆర్ ఫ్యాన్స్ ఆఫ్ మొగల్ రేకులు. లైక్ ఎవ్రీవేర్ యూ గో, మకావ్, ఐ వెంట్ టు మకావ్, దేర్ ఆల్సో దే హ్యాడ్ ఫ్యాన్స్, ఐ హ్యాడ్ ఫ్యాన్స్. సో ఇదెంత ఫేమ్ చేసేసిందంటే మైల్ స్టోన్ అనుకో. మొగల్ రేకులు ఇస్ వన్ మైల్ స్టోన్ ఇన్ సీరియల్స్. మూవీస్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇస్ వన్ మైల్ స్టోన్. ఇవన్నిటికీ మించిన మైల్ స్టోన్ ఏంటంటే విహారీ ద ట్రావెలర్. దట్ గేవ్ మీ లైక్ travel for free, paid holidays. Paid holidays, paid costumes, paid makeup, everything was paid for me. I was like okay, ఇంత అదృష్టం ఎవరికి రాదు భయ్, మనమే అదృష్టం. నిజంగా ఫస్ట్ అలా టూర్స్ చేసింది మీరే, ఇంకా ఎవరు చేయరు కూడా, ఎవరు చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా థాట్ వచ్చినా కూడా రిఫరెన్స్ లింక్స్ మీవే పంపిస్తుండే వాళ్ళు అప్పుడు. అంతే. ఇప్పుడంతా ట్రావెల్ చేస్తున్నారు జనాలు, బట్ దట్ టైమ్ దే వాజ్ నో ట్రావెల్. దే యూస్ టు స్టిక్ టు ద టీవీ. 8:30 అవ్వగానే విహారీ అని వచ్చేది, విహారీ ద ట్రావెలర్ అని వచ్చేది. సో ఎవ్రీబడి యూస్ టు స్టిక్ ఆన్ అండ్ దే లైక్ గ్రేట్ ఫ్యాన్స్. లక్కీ మేము అన్ని ప్లేసెస్ చూసి ఇప్పటికీ వెళ్తున్నా. ఐఎమ్ గోయింగ్ స్టిల్. See, recently I went to Dubai. 3 days Dubai, 7 days Europe. Okay. So next maybe we will be going somewhere the other, never know. So I am lucky. నిజంగా చెప్పాలంటే అదృష్టం ఉండాలి అది చేయాలంటే, నిజంగా పెద్ద అదృష్టం ఉండాలి. ఆఫ్ కోర్స్. అండ్ లైఫ్లో బెస్ట్ మెమరబుల్ మూమెంట్ అంటే బాబు పుట్టింది కాకుండా, అంటే పర్సనల్ లైఫ్ కాకుండా, ఏదైనా యాక్టింగ్ కాకుండా ఇంకేదైనా మంచి మూమెంట్స్ మీకు వెంటనే ఇలా పెళ్లి చేసింగ్ అదంతా ఒక మెమరీ అంటారా? అది కాకుండా అది రెగ్యులర్ ఫర్ మీ. రీసెంట్ టైమ్ ఐ వాస్ రియలీ సర్ప్రైజ్డ్ విత్ ద ఫోన్ హీ గిఫ్టెడ్ మీ, 14 Pro Max, బికాస్ ఇట్ ఇస్ నాట్ దొరకట్లేదు కదా. దట్స్ వాట్ హైదరాబాద్ మొత్తం నేను తిరిగాను. ఐ వాంటెడ్ టు బై అ ఫోన్ ఫర్ హిమ్. 14 Pro Max నేను కొనాలి, తనకి గిఫ్ట్ చేయాలి, ఎందుకంటే హీఈస్ యూజింగ్ ఓన్లీ 12 Pro Max అనుకుంటా. సో 2 years అయిపోయింది. 13 I upgraded. He did not. He said 13 నాకు ఎందుకు నచ్చలేదు అది then. So I wanted to buy 14. సో నాకు తెలిసిన స్టోర్స్ అన్నీ నేను ట్రై చేశా. అన్ని స్టోర్స్ ట్రై చేసిన తర్వాత నాకు దొరకలేదు. వన్ డే హీ కేమ్ టు మై లొకేషన్, ఈజ్ లైక్ నువ్వు ప్యాంట్స్ ఏదో మర్చిపోయావు ఇంట్లో, ఎదుగు అని తీసుకుని, నువ్వు ఇంత దూరం ప్యాంట్ ఇవ్వడానికి వచ్చావా అని క్వశ్చన్ మనకు వచ్చింది ఫస్ట్. కవర్ ఓపెన్ చేస్తే ఇట్స్ లైక్ లైక్ ఓకే ఒక నిమిషం ఉండి దీన్ని రీల్ చేస్తాం. రీల్ హ్యాపెండ్. సీరియస్లీ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఐ వాజ్ లైక్ నేను ఫోన్ చూడలేదు కూడా వెళ్ళి. యూజువల్గా యాపిల్ స్టోర్స్కి వెళ్ళేసి లాంచ్ అవుతున్న ఫస్ట్ డేనే మనకి వస్తాయి కదా, సో వెళ్ళి చూస్తాను. 7 times ఐ వెంట్ టు స్టోర్, 7 times నాకు స్టాక్ లేదని చెప్పారు. అట్లీస్ట్ టు సీ దాంట్లో ఫీచర్స్ ఏంటి, నెక్స్ట్ ఏంటి. నేను లైట్ తీసుకున్న పిక్చర్, లైట్ తీసుకున్నా. 14 ఇప్పుడు వద్దలే, ఇంకొక 3 months ఆగినాక వాళ్ళు ప్రాపర్గా రిలీజ్ చేసినప్పుడు తీసుకుందామని చెప్తే, September 23rd he gifted me and launched on 22nd September got launched in Hyderabad. So that was the second phone in Hyderabad which I got it. Oh my God. First phone was Shilpa Shetty, second phone was with me. Oh. Exactly 1 month tarvata, November 23rd, I gifted him my anniversary, wedding anniversary, October 22nd was my anniversary. 23rd October, I gifted him 14 Pro Max. Oh. So, I got it from Canada. So, bestest memory in my life. Yeah. ఇప్పుడు వరకు ఈ బెస్ట్ మెమరీ ఏంటంటే బీయింగ్ అన్ యాక్ట్రెస్. ఇట్స్ అ బ్లెస్సింగ్. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి నా లైఫ్లో ఇలా చెయ్యాలనుకుంది ఎప్పుడు జరగలేదు, కాబట్టి దిస్ ఇస్ అ బ్లెస్సింగ్ దట్ ఐఎమ్ స్టిల్ కాన్సిస్టెంట్లీ వర్కింగ్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్. ఎస్. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? మీ ఫేస్ డైరెక్టర్స్ బేబీ. డైరెక్టర్కి ఏది కావాలో అది చేస్తుంది. సో డైరెక్టర్స్ బేబీ ఇస్ వన్
compliment which I got. Raghavendra Garu also told. So recent time lo I worked in Exposed 24 also. So his production only. సో బయట ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే మీకు ఇచ్చే కాంప్లిమెంట్స్ మీ ఫేస్కి కానీ అలా Smile? ఎలా మెయింటైన్ చేస్తున్నారండి మీరు అసలు ఎలా? తల్లి. ఎలా చెప్పండి, ఇది చెప్పండి ఎలా? చాలా పెద్ద క్రైమ్. What I believe is somebody should be there to motivate in your life. My mentor, my motivation, my strength is Mr. Bhushan, who always keeps me active in my డైలీ లైఫ్. నేను ఎక్కడ డల్ కనిపించినా, నేను ఎక్కడైనా ఏ రోజైనా నేను ఎక్కువ మాట్లాడిన రోజు తను నన్ను హ్యాండిల్ చేసిన, నేను అస్సలు మాట్లాడిన రోజు కూడా తను హ్యాండిల్ చేసిన విధానం. సో దట్స్ హౌ యూ నీడ్ వన్ పర్సన్ ఇన్ లైఫ్ వేర్ యూ కెన్ జస్ట్ గో అండ్ బ్యాంగ్ ఆన్ హిమ్ అండ్ సే దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్ బా, ఇది జరిగింది, నేనేం చేయాలి. సో హీఈస్ దేర్ ఫర్ దట్. సో అది ఉండాలి, ఒకరు ఉంటేనే యూ కెన్ మెయింటైన్. ఇప్పుడు మనం డిప్రెస్ అయిపోతాము, కొన్ని విషయాల్లో మనం చాలా ఇప్పుడు నేను హర్టింగ్గా అనిపిస్తుంది. ఎవరైనా ఈమె చాలా కోపంగా ఉంటుంది, ఈమెను చూస్తే భయపడతారు, ఈమె వర్క్ చేయరు ఎవరు ఎక్కువ రోజులు అని ఒక అంటారు కదా, విచ్ ఈజ్ లైక్ ఓకే, అది నేను. ఇఫ్ యూ అండర్స్టాండ్ మీ బెటర్ ఇట్ ఈస్ గుడ్. ఇఫ్ యూ keep thinking in that way only, you will never come closer to me. Yes. It's your thinking, it's not me. I'm very friendly. If you come and talk to me, I'll be the best person in your life for sure. నేను ఎట్లా అంటే, నేను హ్యాపీగా ఉన్నానంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి. ఇఫ్ ఎవరైనా బాధపడుతున్నా, ఎవరైనా సాడ్ ఉన్నారంటే ఫస్ట్ వాళ్ళకి హ్యాపీ చేసే మూమెంట్ ఏంటో చూస్తా. అది కాంప్లిమెంట్ అందరికీ చెప్పేది ఏంటంటే, యూ షుడ్ హ్యావ్ అ పర్సన్ ఇన్ యువర్ లైఫ్ సేయింగ్ యూ ఆర్ ద బెస్ట్. అది సూపర్ సూపర్ సూపర్. అండ్ సీరియస్లీ అంటే మీరు ఎంత బ్యూటిఫుల్ ఉంటారో మీ హార్ట్ కూడా అంతే బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. ఎస్, ఎస్, అది అర్థం చేసుకునే వాళ్ళందరికీ బ్యూటీ కనిపిస్తుంది. ఎస్, అర్థం చేసుకోకపోతే ఇట్స్ యువర్ లాస్ బాస్. అంతే. నాది పోయేదేం లేదు. మా అంటే నలుగురు మాట్లాడే వాళ్ళు తగ్గుతారు అంతే. అదే ఉంటే నలుగురు హ్యాపీగా ఉంటారు. ఐ మేక్ షూర్ దట్ హూ ఎవర్ ఈస్ ఇన్ మై లైఫ్ ఆర్ విత్ మీ ఇన్ మై ఫ్రెండ్షిప్, ఐ ఆల్వేస్ బీ ఐఎమ్ దేర్. వాళ్ళు నాతో సంవత్సరాలు మాట్లాడకపోయినా ఒక్కరోజు కాల్ చేసి ఎట్లున్నావు కరుణ, ఐ వాంట్ యూ టు సీ నవ్ అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోతా. ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఎక్సలెంట్ మ్యామ్. నిజంగా అంటే నేనైతే కోరుకుంటున్నాను మంచిగా సల్మాన్ గారితో ఒక ఫిలిం చేయాలి థ్యాంక్ యూ అని 100% కోరుకుంటున్నా. అండ్ వీలైతే నాగార్జున సార్తో కూడా నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ Sure. ఫిలిం మంచి ఆపర్చునిటీ రావాలి, మంచి క్యారెక్టర్ పడాలి, ఒక మర్దల క్యారెక్టర్. వద్దు, ఇంకా హీరోయిన్. నాగార్జున సార్ రెడీగా ఉన్నారు. ఎస్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. అండ్ సీరియస్లీ నైస్ టాకింగ్ టు యూ. అండ్ చాలా హ్యాపీ అనిపించింది. అండ్ 2 years వెయిట్ చేశాను. గుర్తుందా మీకు? 2020 that was COVID time, which was not comfortable, so I'm really sorry for అయ్యో లేదు. సో ఇప్పుడు అడగగాని నో అనలేదు. చక్కగా మీరు అనుకున్న టైంకి నాకు హ్యాపీగా ఇచ్చేసారు. ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ అండ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. Happy New Year to you too. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. All the best. Career లో చాలా 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 పైకి ఎదగాలి. You should be one of the top anchors. I wish you all the luck and I hope in 2023 you will reach that. Oh, thank you so much ma'am, thank you a lot. ఇలాంటి షోసే కాకుండా you do your own big show. Yes, thank you so much ma'am. Thank you. Bye guys. Hi guys, this is Karuna Bhushan here, wishing you a very happy new year and happy Sankranti.